అందుకే వీడు ఒక దొంగ అంటున్నా. వీడు ఓటు దొంగ, ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఓటు చోరీలు అంతా మీ వాళ్ళు ఉన్నారు, మీ అర్బన్ నక్సలైట్లో ఉన్నారు, మీ పార్టీతో ఇండియా అలయన్స్ కూటమితో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీ ఇవి చెక్ చేసుకో. ఈడో లంగా, ఈడో లఫంగి. ఎందుకంటున్నానంటే ఈ లంగా ఎందుకంటున్నానంటే, అరే దళితుల పైన ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు అఘాయిత్యాలు జరిగినాయి. ఒక నాగరాజు ఒక ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ నాగరాజు నడి రోడ్డు పైన నరికి చంపితే నువ్వేం బీకినవరా? ఫాల్తుగా లంగా నువ్వు మాట్లాడినావా? మరి దళితులకు ఉపాధి పోతుంది, దళితులను అది చేస్తున్నా అంటున్నారు. అరే దళితులు వెనుకబడిన తరగతుల వాళ్ళు తెలంగాణలో వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వెనుకబడిన తరగతుల వాళ్ళు చేసుకునే చేతి వృత్తులు ఏంటండి? ఒకటి రజక. ఆ రజక వృత్తి చేసేవాళ్ళు ఇప్పుడు డ్రై క్లీనింగ్ షాప్స్ అని ఎవరి ఉన్నాయి తెలంగాణలో? మొత్తం ముస్లిమ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నాయి. మరి ముస్లిమ్స్ పైన నువ్వు పోరాడినావా? ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళపైన నువ్వు మాట్లాడినావా? అరే లంగా మాట్లాడరా.